ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాల్లో రేపు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 18,750 రూపాయలు అయితే రేపు 11 గంటలకు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ చేయూత పథకానికి సంబంధించి మనకు డబ్బులు పడాలంటే కనుక మన యొక్క బ్యాంకు ఖాతాలకు అయితే పడవండి. ఇలాంటి బ్యాంకు ఖాతాలకు అయితే డబ్బులు అయితే వేయము అని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతున్నారు. మీకు డబ్బులు పడాలంటే తప్పనిసరిగా ఇవన్నీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా డబ్బులు అయితే పడతాయి కాబట్టి సో డ్వాక్రా మహిళలు కూడా చాలామంది బ్యాంకులకు వెళ్ళి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి. మన వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అయితే చేయూత పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ మనకి ఇప్పుడిప్పుడే విడుదల చేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు మీ యొక్క పేరు ఈ లిస్ట్లో ఉందా, మీకు డబ్బులు పడుతాయా రేపు లేదా అనేది మీరు అక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 4వ విడత డబ్బులు అనేవి ప్రభుత్వం ఎటకేలకు రేపు అయితే డేట్ అయితే ఫిక్స్ చేశారు. రేపు 11 గంటలకు మహిళలకు అయితే ఈ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారండి ఏపీ సీఎం జగన్ గారు. అయితే ఇలాంటి బ్యాంకు ఖాతాలకు మాత్రం ఈసారి అయితే డబ్బులు అయితే పడే అవకాశం చాలా వరకు తక్కువగా అయితే ఉంది. సో ఏ బ్యాంకులకు పడవు ఏంటి అయితే మీకు డబ్బులు పడాలంటే మీరు ఏమేమి సరి చేసుకోవాలి కూడా మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే డ్వాక్రా మహిళలు కూడా ఈ వీడియోను లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. డ్వాక్రా మహిళలు కూడా కొంతమందికి పడుతాయి. అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే 45 నుండి 60 సంవత్సరాల లోపల వయసు కలిగి ఉండి అప్లై చేసుకొని ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఈ పథకానికి సంబంధించి అర్హులు. చాలామంది అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకొని కూడా ఈ అమౌంట్ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఎవరైనా కొత్తగా అప్లై చేసుకొని ఉన్న వాళ్ళు కానీ సో లాస్ట్ టైం ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ తప్పనిసరిగా వీడియోను చూడండి. అయితే మనకేంటంటే మహిళలకు బ్యాంకులకు సంబంధించిన అకౌంట్లు అయితే ఇవ్వమన్నారండి. చాలామంది లాస్ట్ టైం కూడా అకౌంట్లు అయితే ఇచ్చేసారు, ఇప్పుడు కూడా మనకు ప్రజెంట్ అకౌంట్లు అయితే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు మాత్రం కొంతమందికి ఈ బ్యాంకు ఖాతాలకు అయితే డబ్బులు అయితే పడడం లేదండి. ఎందుకు పడడం లేదు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చాలా బ్యాంకులకు సంబంధించినటువంటి బ్యాంకు ఖాతాలు అయితే ఇచ్చారు. ఆ బ్యాంకు ఖాతాలకు సంబంధించి చాలామంది మహిళలు ట్రాన్సాక్షన్స్ అనేది చేయకుండా ఆ బ్యాంకు ఖాతాలు డీయాక్టివేట్ మోడ్లో వెళ్ళిపోయి ఉంటాయండి. సో ఎవరైనా తమ యొక్క బ్యాంకు ఖాతాలకు సంబంధించి డీయాక్టివేట్లో ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే బ్యాంకులకు వెళ్ళి చెక్ చేసుకొని ఒకవేళ డీయాక్టివేట్లో ఉంటే కనుక ఆ బ్యాంకుకు సంబంధించి మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది ఎంత మెయింటైన్ చేయాలని చెప్పేసి అక్కడ మీరు కనుక్కోవాల్సి అయితే ఉంటుందండి. ఆ మెయింటైన్ బ్యాలెన్స్ అనేది మెయింటెనెన్స్ అయితే మీరు చేస్తే కనుక ఆటోమేటిక్ మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివేషన్ మోడ్లో అయితే వస్తుందండి. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకుకు ఆధార్ అనేది లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాంకుకు మీ యొక్క పర్సనల్ ఫోన్ నెంబర్ అనేది లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. అలాగే ఫైనల్ వచ్చేసి మీ యొక్క బ్యాంకుకు ఎన్పిసిఏతో లింక్ అప్ చేశారా లేదా. సో మనకు లాస్ట్ ఇయర్ అందరికీ అమౌంట్లు అయితే వేసేశారు చేయూత పథకానికి సంబంధించి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మనకేం చెప్పిందంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమౌంట్ పొందాలంటే కనుక ఎన్పిసిఏతో తమ యొక్క బ్యాంకు ఖాతాలో లింకప్ చేసుకోవాలని చెప్పేసి ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. సో ఈసారి మనకి ఏంటంటే ఈ ఎన్పిసిఏకి సంబంధించినటువంటి ఆ బ్యాంకు ఖాతాలు ఏవైతే లింకప్ చేసుకొని ఉండవో అలాంటి వారికి ఏంటంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కానీ స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసిన ఆ డబ్బులు అనేవి మీకు పడవండి. తప్పనిసరిగా ఎన్పిసిఏతో మీరు లింకప్ చేసుకోవాలి. ఈ ఎన్పిసిఏతో మేము లింకప్ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుందండి. సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ ఇచ్చారనుకోండి, ఆంధ్రా బ్యాంక్ వెళ్ళండి. ఒకవేళ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారనుకోండి, స్టేట్ బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళండి. సో మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీరు సబ్మిట్ చేసి ఉంటారో ఆ బ్యాంకుకు వెళ్ళి సో దానికి సంబంధించి మొత్తం సెటప్ చేస్తే కనుక మీకు డబ్బులు అనేది ఖచ్చితంగా పడతాయి. ఒకవేళ చేయకపోతే మాత్రం పడవు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి ఈ కులాలకు సంబంధించిన డ్వాక్రా మహిళలు ఎవరైనా ఉన్నా కానీ ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకొని మీరు కూడా తప్పనిసరిగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీకు కూడా డబ్బులు అయితే పడతాయి. రేపు మధ్యాహ్నం 11 గంటలకు విడుదల చేస్తారు కాబట్టి మీరు వెంటనే వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి సెర్చ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. చేతికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.